ఆ యేసు రక్తము ప్రభావం కాపాడుద్ది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి నేను విడిపించాను. ఈరోజు వాక్యం అదే. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విడిపించు. ఎందుకంటే ధర్మశాస్త్రము అందరినీ పట్టుకుంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఇప్పుడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందడానికి విశ్వాసము ద్వారా. ఇప్పుడు దీండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ధైర్యము, ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చాడు. నేను దేవుని సన్నిధికి సరాసరి వెళ్ళిపోగలను. ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఎటువంటి మార్గం అది? ఆయన తెర, శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గం అది. ఆ మార్గములో ధైర్యంగా మనల్ని రమ్మంటున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను. కాబట్టి వచ్చేసేయండి, నేను మీకు ఒక మార్గాన్ని సిద్ధం చేశాను. అది నా శరీరం అనే తెర ద్వారా చీల్చేశాను. ఆ తెర కదా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన వెంటనే దేవాలయపు తెర అడ్డుగా చిరిగింది. దాని అర్థం ఏంటి? యేసయ్య మనకి మార్గము తెరిచేశాడు. ఇప్పుడు మనమందరము ధైర్యముగా, ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభుని బట్టి. ఎందుకు? చిందించిన రక్తాన్ని బట్టి. ఆ రక్తము నిత్యమైన విమోచన కలుగజేస్తుంది. నా మీద పాపశాప భారము లేదు. ఇప్పుడు దేవా అని పిలవడానికి అధికారం ఇచ్చాడు నీకు నాకు. ఒక పక్కన బూతులు మాట్లాడాము, పక్కన అబద్ధాలు చెప్పాము. అయినా ఆత్మ ప్రేరేపణలో నా నామాన్ని ఉచ్చరిస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు. నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు. నిన్ను పవిత్రపరుస్తానంటున్నాడు. ఈ లెంట్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ఉన్నతమైన సత్యం అదే. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము గుండా పోయిన వారందరినీ ఆయన స్వీకరిస్తాడు, చేర్చుకుంటాడు. ఆయన కాకుండా వేరే మార్గంలో పోతే నీ సొంత భక్తితో, నీ సొంత వేషధారణ భక్తితో, నీ చందాల భక్తితో, ప్రార్థనా భక్తితో, సాక్ష్యం పలికే భక్తితో, పాటలు పాడే భక్తితో చెల్లదు. అది అంగీకరింపబడదు. యేసుక్రీస్తు ప్రభు నా గురించి చేసిన బలియాగమనందు నేను విశ్వాసం ఉంచి నీ పాదాల దగ్గరకు వచ్చాను ప్రభువా. ఆ నిత్యమైన విమోచనకు అర్హత నాకు కలుగు చేయి. నేనును నా ఇంటి వారును నిన్నే సేవిస్తాం ప్రభువా. ఆయనతో ఒక నిబంధన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుడు మన పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దయచేసి నేను పేరు పెట్టి పిలిస్తే లేచి ప్రార్థన చేస్తారా, లేకపోతే మీ అంతటి మీరు ప్రార్థన చేస్తారా? మీ చేతిలో ఉంది. విన్న వాక్యాన్ని బట్టి చాలా మాటలు మాట్లాడాను. ఎంత ఎక్కినాయో ఎంత ఎక్కలేదో నాకు తెలియదు. నీవు ఎక్కించుకున్నది నువ్వు ప్రార్థన చేయి, మిగతా వాళ్ళు ఎక్కించుకున్నది వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇట్లా ఒకళ్ళు ఎక్కించుకున్నది ప్రార్థన చేస్తే మళ్ళీ సబ్జెక్ట్ అంతా అర్థమవుద్ది. కాబట్టి విని ప్రార్థన చేయగలవారు దయచేసి, అప్పుడే కాదు, నేను ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు లేపుతాను. సిద్ధంగా ఉండండి. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడు మా తండ్రి, మాతో మాట్లాడుతూనే ఉన్నావు నాయన. ఈ లెంటు దినాలు మా జీవితంలో వ్యర్థమైపోవడం నీకు అంతమాత్రం ఇష్టం లేదు నాయన. లోతైన సత్యములను లోతుగా మాకు